Amen. Praise the Lord. Hallelujah. This day, this scripture. Hallelujah. Amen. Amen. Hallelujah. మన వినికిడిలో ఈ లేఖనము నెరవేరుచున్నది. Glory. Hallelujah. కాబట్టి అందరూ కూడా మరి లేచి ఉన్నట్లయితే ఓన్లీ బిలీవ్ అనే పాట ద్వారా దేవుని సేవకులకి సమయాన్ని ఇద్దాం. Lord Jesus, we thank you today morning for this wonderful privilege you gave us. ప్రభువా యేసు ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహింపజేసినటువంటి
అద్భుతమైన సమయాన్ని బట్టి మేము మీకు వందనములు చెల్లిస్తున్నాము. to be gathered in this house, నీకు గృహంలో చేరిన విధానాన్ని బట్టి, in the house of our precious brother Johnson మా యొక్క ప్రియ సహోదరుడు జాన్సన్ బ్రదర్ యొక్క గృహమందు, and our believers from Vizag, Lord. విశాఖపట్నంలో ఉన్న విశ్వాసాలందరిని బట్టి May you bless everybody. ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. Whatsoever time of fellowship we have here is for thy glory. ప్రభువా మేము ఈ స్థలంలో ప్రభువా ఆరాధనకు కూడి ఉంటుండగా ఈ సహవాసమును బట్టి ప్రభువా మీ నామమునకే మహిమ కలుగును గాక. Under your shed blood we come. ఈ కార్చబడిన రక్తం కిందకు మేము వస్తున్నాము. We don't have our own mind or our own strength. ప్రభువా మా యొక్క సొంత ఆలోచన, మా సొంత బలమును బట్టి కాదు. We depend on your strength. ప్రభువా మేము నీ శక్తిపై ఆధారపడి ఉన్నాం ప్రభువా. Under your blood, Lord Jesus, we come. ప్రభువా నీ యొక్క రక్తము కిందకు మేము వస్తున్నాం ప్రభువా. Give us some word, Lord. ప్రభువా మా కొరకు నాయన నీ వాక్యాన్ని ఇవ్వండి. This house fellowship. ఈ యొక్క గృహం యొక్క సహవాసంలో In the name of Jesus Christ, O Lord, we ask this prayer. ప్రభువా యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. God really bless everybody. నిజంగా ప్రభువు అందరినీ కూడా దీవించును గాక. And we are going to read something from the scripture. మరి దేవుని యొక్క వాక్యములో నుండి కొంత భాగాన్ని మనం చదువుకుందాం. Turn to the book of Job. యోబు గ్రంథము We are going to read Job chapter 39. యోబు గ్రంథము 39వ అధ్యాయము. And we are going to read from verse 27 to verse 30. Job, యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. doth the eagle mount up at thy command and make her nest on high? She dwelleth and abideth on the rock, upon the crag of the rock and the strong place. From thence she seeketh the prey, and her eyes behold afar off. Her young ones also suck up blood. Where the slain are, there is she. యోబు గ్రంథము 39వ అధ్యాయం 27వ వచనం నుండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడ నుండి తన ఎరను వెదకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడ నుందరో అక్కడనే అది ఉండును. Lord Jesus, we thank you for this word. ప్రభు అయిన యేసు మీరు అనుగ్రహింపజేసిన వాక్యం బట్టి మీకు స్తోత్రములు. Bless us from it, Father. ప్రభు ఈ వాక్యంలో మమ్మల్ని ఆశీర్వదించండి. Ourselves, our churches, our families, every life under your shed blood. ప్రభు మమ్మల్ని, మా కుటుంబాలని, మా యొక్క సంఘములను ప్రభు మీ రక్తం కిందకు అప్పగించుకుంటున్నాము. In the name of Jesus Christ, we ask this prayer. ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన మేము అడుగుచున్నాము. ఆమేన్. Can we see that? దయచేసి మీరు కూర్చోవచ్చు. Can I also say? Yeah. God bless you. Praise the Lord. God bless you. So God bless everybody. మరి నిజముగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. And fellowship here, మరి ఇక్కడ ఉన్న సహవాసాన్ని బట్టి the house of our precious brother Johnson మన సహోదరు జాన్సన్ బ్రదర్ యొక్క గృహంలో and brother Pastor Mark and Pastor Obed మరి పాస్టర్ మార్క్ గారు, పాస్టర్ ఓబేద్ గారు, and our believers here, మరి కొంతమంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. Pastor Pradeep and Sister Pradeep and those who are here. మరి అలాగే పాస్టర్ ప్రదీప్ గారు, అలాగే సిస్టర్ ప్రదీప్ గారు, ఇంకా ఇక్కడ ఉన్న కొంతమంది. God bless you. దేవుడు దీవించును గాక. And yesterday I had a service at my church, so I was a little groggy, but by His grace I'm here. మరి Hallelujah. నిన్నటి దినమందు మరి మా యొక్క చర్చిలో జరిగిన సర్వీసులు తద్వారా నేను కొంత అలసటకు గురయ్యాను. అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడు బాగున్నాను. Hallelujah. So this flight we had, I mean, you can understand, we got up very early. మరి ఈ యొక్క మేము వచ్చినటువంటి విమానాన్ని మేము అందుకోవాలంటే మేము చాలా ఉదయాన్నే లేవలసి ఉన్నది. So I'm a little groggy in the head, but by His grace I still have some Praise thoughts. the Lord. మరి తలంతా కూడా కొంచెం పట్టేసినట్టుగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా
దేవుని కృపను బట్టి నా మనసులో కొన్ని తలంపులు ఉన్నాయి ఇప్పుడు. The Bible says, పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది, where 2 or 3 are gathered in my name, I am in the midst of them. మరి ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామం పెట్టుకుని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. And we are more than 2 here. మరి ఇక్కడ And I personally believe that definitely in this meeting the Lord will do something. ఈ యొక్క కోడికలో దేవుడు ఏదో కార్యం జరిగించబోతున్నాడు. Even our prophet had such home meetings. మరి ప్రవక్త కూడా కొన్ని గృహ కోడికలు జరిగించారు. You read the message Victory Day, it was preached in a home meeting. మరి విజయోత్సవ దినం అనే వర్తమానంలో కూడా ప్రవక్త దాని గురించి మాట్లాడుతున్నాడు. And there were such many messages he preached at home. మరి అనేక వర్తమానాలు కూడా ఆయన గృహంలోనే ప్రసంగించున్నారు. So God really bless you. మరి నిత్యముగా దేవుడు దీవించును గాక. So today I'll speak something so that the groups here, Brother Mark, Pastor Obed, Brother Johnson, Pastor Joel, and these groups who are growing in the Lord. So I'll speak something so that you may be established. మరి నిత్యముగా ఉదయకాల సమయంలో మరి ఈ స్థలంలో మరి పాస్టర్ మార్క్ గారు, పాస్టర్ ఓబేద్ గారు, మరి అలాగే ఈ స్థలంలో పాస్టర్ జోయల్ గారు, అలాగే మన సహోదరు జాన్సన్ వారు వారి గుంపులు అందరూ కూడా మరి ఈ స్థలంలో పరిచయం చేస్తున్నారు. మరి నిజముగా ఈ ఉదయకాల సమయం నా మాటలు మిమ్మల్ని స్థిరపరుస్తేనే. You all have a background of how your churches were formed. మరి నిజంగా మీ యొక్క సంఘాలు ఏ విధంగా మరి ఆవిర్భవించినో దానికి కొంత నేపథ్యం ఉంది. And God gave you a ministry. మరి నిత్యముగా దేవుడు మీకు పరిచర్యలు ఇచ్చాడు, especially to preach the word of this hour. మరి ప్రత్యేకంగా ఈ గడి వర్తమానాన్ని బోధించే పరిచర్య. I would like to say some things. మరి కొన్ని విషయాలు నేను మీతో చెప్పగోరుచున్నాను. The prophet talked about a super church. మరి ప్రవక్త సహజాతీతమైన సంఘాల గురించి అని మాట్లాడాడు. A super race. సహజాతీతమైన జాతి. And he talked about a bride which cannot be deceived. మరి ఆయన గురించి మాట్లాడుతూ వధువు ఎంత మాత్రం కూడా మోసగించబడదని చెప్పాడు. And he had envisioned such a people. మరి నిజముగా ఆ యొక్క కొంతమంది ప్రత్యేకమైన ప్రజలను చూసినప్పుడు Not shaken about by winds of doctrine. మరి నిజంగా వారు ఎంత మాత్రము కూడా లోక సంబంధమైన సిద్ధాంతాల ద్వారా వారు కదిలించబడరు, but established in the present truth. మరి నిజముగా వారు ప్రస్తుత సత్యములో స్థిరపరచబడి ఉంటారు. There has been a small problem in this message. ఈ వర్తమానంలో ఒక మరి కొంత చిన్న సమస్య ఉన్నది. The initial ones who came out of those denominations, మరి ప్రారంభంలో కొంతమంది సంఘ శాఖంలో నుండి బయటకు వచ్చిన ప్రారంభంలో, but lot of denominationalism didn't leave them. మరి కొంతమంది డినామినేషన్ నుండి బయటకు వచ్చినప్పటికి కూడా ప్రారంభంలో కొంత సంఘ శాఖల విధానం అనేది వారిని వెంబడిస్తూ ఉంటుంది. God blessed them for the work they did. మరి నిత్యముగా వారు చేయించిన పనిని బట్టి దేవుడు వారిని దీవించును గాక. That was also one phase of the ministry. మరి నిజంగా అది కూడా వర్తమానంలో ఒక భాగమై ఉన్నది, ఒక దశ. But God is calling a church without spot and without wrinkle. మరి నిత్యముగా దేవుడు ముడత మచ్చ లేని సంఘాన్ని పిలుస్తున్నాడు. And the thing has been, we have some backgrounds. మరి The initial ones, they were brought out by people who are basically Pentecostals. మరి ప్రారంభ దశలో మనం చూసినప్పుడు మరి ఈ వర్తమానంలోకి వచ్చిన ప్రారంభంలో అనేక మంది ప్రజలు మరి పెంతెకోస్తులో నుండి బయటకు వచ్చిన వారుగా ఉన్నారు. And if you read the message, the prophet also said the same thing. మరి వర్తమానంలో మీరు చదివినట్లయితే ప్రవక్త కూడా కార్యం చెప్పాడు. That at the end of the Pentecostal age, God will send a prophet. మరి పెంతెకోస్తు యుగం యొక్క ముగింపులో మరి దేవుడు ప్రవక్తను పంపాడు. And in the third Exodus, he talked about how God is taking a people out of Pentecostal age to a rapture. మూడవ నిర్గమము అనేటువంటి వర్తమానంలో ప్రవక్త మరి పెంతెకోస్తులో నుండి దేవుడు ఏ రీతిగా తన ప్రజలను బయటికి పిలిచాడు అనేటువంటి కార్యాన్ని ఆయన స్పష్టంగా మాట్లాడు. ఎంత మాటలోనికి
So we are not Pentecostals by denomination, మరి నిజంగా మన వాస్తవానికి మనం సంఘ శాఖ అనబడే పెంతుకోస్తులం కాదు. but we are Pentecostals by experience. పెంతుకోస్తు అనుభవాన్ని కలిగిన వారు. In invisible union, he said, మరి అదృశ్యమైన ఐక్యత అనేటువంటి వర్తమానంలో ఆయన చెప్పాడు, what happened on the day of Pentecost repeated in Pentecostal age. మరి ఏదైతే పెంతుకోస్తు దినమున జరిగిందో అదే కార్యము పెంతుకోస్తు యొక్క యుగములో జరుగుతుందని ప్రవక్త చెప్పాడు. But this is another age. మరి ఇది మరొక యుగము, మరొక కాలమై ఉన్నది. This is another message. ఇది మరొక వర్తమానమై ఉన్నది. So you and I cannot live by a Pentecostal age message. కాబట్టి ఈ రోజున నీవు నేను పెంతుకోస్తు కాలం యొక్క వర్తమానమును బట్టి జీవించలేము. And yet you find even in message churches lot of Pentecostalism. మరి ఇప్పటికీ కూడా మీరు అనేక వర్తమాన సంఘాల్లో మీరు చూసినట్లయితే చాలా సంఘాల్లో కూడా ఆ పెంతుకోస్తు సిద్ధాంతం అనేది ఇంకా కొనసాగుతుంది. Which has happened, yes. అది జరుగుతుంది. UPC, Oneness and other Pentecostal groups. మరి పెంతుకోస్తు సంఘాలు అనగా వన్నెస్ అనే గుంపు, యూపీసీ అనేటువంటి గుంపు, అటువంటి పెంతుకోస్తు సంఘాలన్నీ కూడా. So they understood few things of the message, but a big part of Pentecostalism continued with them. మరి అయితే వారు ఏంటంటే వర్తమానంలో కొంత భాగాన్ని అయితే అర్థం చేసుకోగలిగారు, కానీ వారి సంఘాల్లో ఎక్కువ భాగం పెంతుకోస్తు సిద్ధాంతాలే కొనసాగుతున్నాయి. Yes. The Pentecostal age church cannot be a super church. మరి పెంతుకోస్తు కాలానికి అనగా పెంతుకోస్తు యుగానికి సంబంధించిన సంఘము ఎంత మాత్రము కూడా అది ఒక సహజాతీత సంఘముగా ఉండలేదు. Amen. The super church came out of Pentecostal age. మరి సహజాతీతమైన సంఘం అనేది పెంతుకోస్తు యుగములో నుండి బయటకు రాబడింది. And that is the reason you find people still craving for gifts and speaking in tongues and prophecies and such things. కాబట్టి ఆ పెంతుకోస్తు విధానం ఇంకా ఉండబట్టి అందుకనే ప్రజలు ఇంకా ఇప్పుడు వరముల కోసము, మరి నిజంగా ఆ యొక్క పెంతుకోస్తు కాలంలో ఉన్నటువంటి కార్యముల కోసమే ప్రజలు ఇంకా కనిపెడుతూ మూలుగిడుతూ ఉన్నారు. But as Brother Peter said, మరి ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, we have a more sure word of prophecy. Hallelujah. మరి మనకి ఇంతకంటే గొప్పదైన ప్రవచన వాక్యం అనుకున్నది అంటున్నారు. Amen. This message is a prophetic message. ఈ వర్తమానము మరి ప్రవక్త యొక్క మరి ప్రవచనాత్మకమైన వర్తమానం, Amen. Spoken by a prophet. ప్రవక్త ద్వారా పలుకబడిన వర్తమానం ఇది. And when it comes in our mouth, మరి నిజం అయితే ఎప్పుడైతే మన యొక్క నోట్లో నుండి అది వస్తుందో it is a prophecy. అది ఒక ప్రవచనం అవుతుంది. This bride has thus saith the Lord. వధువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు కలిగినది. Yes. Oh. And we need to understand this, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. that our churches are not established on Pentecostalism. మరి మన యొక్క సంఘాలు పెంతుకోస్తు సిద్ధాంతం మీద, ఆ యొక్క పెంతుకోస్తు వాదం మీద కట్టబడిన సంఘాలు కాదు. Yes. Pentecostalism had emotions. మరి పెంతుకోస్తు ఆ యొక్క విధానంలో ఏంటంటే ఉద్రేకాలు ఉంటాయి. Pentecostalism had lot of such shows. మరి పెంతుకోస్తు విధానంలో అనేకమైనటువంటి బహిరంగంగా చూపించుకునే కార్యాలు ఉంటాయి. But what they missed is the word. అయితే వాళ్ళు ఏది పోగొట్టుకున్నారంటే వాక్యాన్ని పోగొట్టుకున్నారు. I hope you're understanding this. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Hallelujah. So Amen. I'm still getting up. Oh, hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. And may God give me and words to speak to you. మరి దేవుడు మీతో మాట్లాడడానికి కొన్ని మాటలు నాకు Thank అనుగ్రహించి you, దేవుడు Jesus. Hallelujah. Oh, praise God. God bless you. ఇచ్చముగా దేవుడు ముందు దీవించును గాక. And the reason I'm saying, because that spirit didn't leave the people, కారణం ఏంటంటే ఆ యొక్క ఆత్మ ఇంకా ప్రజల్ని విడిచిపెట్టని కారణాన్ని బట్టి they couldn't understand this cloud. మరి ఈ యొక్క మేఘాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. They couldn't understand the firmament
of the work of the Lord in this age. మరి ఆత్మ వారిని విడిచిపెట్టిన కారణాన్ని బట్టే వారి యొక్క వర్తమానంలో ఇంకా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేక ముందుకి వారు కొనసాగలేకపోతున్నారు. Now they are not our enemies. మరి వారు మన యొక్క శత్రువులు కాదు, They still are brothers and sisters. ఇంకా వారు మన సహోదరులు సహోదరులు అయి ఉన్నారు. And we still pray for them. మరి నిశ్చయంగా ఇంకనూ మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. But for rapture, you need a super church. కానీ ఎంతమంది కొరకు మన సహజాతీతమైన సంఘమే ఉంటుంది. And that is what I will speak from a little example here. మరి ఆ కారణాన్ని బట్టే ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణను మీతో చెప్పబోతున్నాను. You all know that the message we received is an eagle message. అందరికీ కూడా తెలుసు, ఈ రోజు మనం పొందుకున్నటువంటి వర్తమానము పక్షిరాజు వర్తమానమే. Right? God likens himself to an eagle and his prophets to eagles. నిజంగా దేవుడు ఆయన తనకు తానుగా ఒక పక్షిరాజు అయి ఉన్నాడు, ఆయన ప్రవక్తలు కూడా పక్షిరాజులై ఉన్నారు. This is not lineage, this is not ox age, and this is not even man age. This is eagle age. కూడా సింహం యొక్క కాలము కాదు, ఎద్దు యొక్క కాలము కాదు, మనుషుని యొక్క కాలము కాదు, ఇది పక్షిరాజు కాలమే. And you know that out of all these four beasts, మరి నిజంగా మీ ఈ 4 జీవుల గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే eagle has some special properties. మరి పక్షిరాజుకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. Because the life of an eagle is not spent on earth. మరి నిజంగా మరి యొక్క పక్షిరాజు దాని యొక్క జీవితం అనేది ఎక్కువగా భూమి మీద గడపలేదు. He lives in air. Briefly, he comes to earth to catch his prey, but he lives high. Briefly, he comes to earth to catch his prey. Catch his prey. That is his meat. Then he goes back. మరి వాస్తవంగా అది కేవలం ఆహారాన్ని పొందుకోవడం కోసం మాత్రమే భూమి మీదకి వచ్చి ఆహారాన్ని తీసుకొని మరలా గాల్లోకి వెళ్ళిపోతాడు. Is that right? Now, God was speaking to Job. మరి దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. Job had gone through a lot of problems. మరి యోబు అనేక సమస్యల గుండా వెళ్తున్నాడు. But now the Lord has appeared to him, and this is the restoration of Job. మరి నిజముగా దేవుడు యోబుకి ప్రత్యక్షమై ఉన్నాడు. ఇది యోబు యొక్క పునరుద్ధరణ అయ్యున్నది. And when God is restoring Job back to his original state, మరి నిజంగా దేవుడు యోబుని ఆ యొక్క మొదట అసలైన స్థితికి ఆయన పునరుద్ధరిస్తున్నాడు. he is restoring him with some mysteries. మరి నిజముగా దేవుడు యోబుని కొన్ని మర్మముల యొద్దకు పునరుద్ధరిస్తున్నాడు. From chapter 38, మరి 38వ అధ్యాయం నుండి he is asking Job some questions. యోబు గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన. Where was you నువ్వు ఎక్కడున్నావు? when I laid the foundation? మరి నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? Do you know the path of light? మరి ఆ వెలుగు యొక్క మార్గం ఎక్కడున్నదో నీకు తెలుసా? Do you know where hail lives? Hail means that you know that hailstones that come. వడగండ్లు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసా? So God starts talking about nature. మరి నిజముగా దేవుడు యోబుతో ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడు. And you know that after God talked these questions with Job, Job said, I heard, but now I see. ఎప్పుడైతే దేవుడు ఈ ప్రశ్నలన్నింటినీ కూడా యోబు గారికి సంధించాడో తర్వాత యోబు గారు అన్నాడు, నేను వింటిని గాని ఇప్పుడు చూచుచున్నాను. And Job's captivity returned back, and he returned back to his original state. In fact, he had a double portion. నిజంగా యోబు గారిని మనం చూసినప్పుడు యోబు గారు పోగొట్టుకున్న తన యొక్క స్వాస్థ్యాన్ని సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, పూర్వపు స్థితికి తీసుకురాబడ్డాడు. అతను పోగొట్టుకున్న దానికి రెండంతలుగా పొందుకున్నాడు. And then out of many questions that God asked Job, this is one question. మరి ఎన్నో ప్రశ్నలను యోబు గారిని దేవుడు అడిగాడు. అయితే అందులో ఇది ఒక ప్రశ్న. And that is verse 27. ఇక్కడ 39వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, Doth the eagle mount up at thy command and make her nest on high?
పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా. And that's the subject we are going to speak on for a little while. మరి కొద్దిసేపు ఈ యొక్క అంశాల గురించి మరి మనం మాట్లాడుకుందాం. Eagle's nest. పక్షిరాజు గూడు. So we are going to talk on that Amen. because the church today would be eagle's nest. Amen. మరి ఈ ఉదయకాల సమయం దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు ఉదయకాల సమయం మనం చూస్తూ ఉంటే ఈ రోజు సంఘము పక్షిరాజు గూడై ఉన్నది. Listen to it. And this eagle is not referred to as he. If you read it in Hallelujah. English. Okay, let's read it. Yeah. వాక్యాన్ని మనం చదువుకుందాం. Verse 27. I don't know about Hindi or Telugu translation, but I'll read English. Yeah. Doth the eagle mount up at thy command and make her nest on high? Yes. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా. This eagle is not he here. Yes. ఇక్కడ చాలా జాగ్రత్త గమనించండి. ఇక్కడ పక్షిరాజుని మన తెలుగులో అది అంటాం, కానీ అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే పక్షిరాజు హీ ఆర్ షీ కదా. అయితే ఇక్కడ హర్ అని ఉంది, అంటే ఆమె. Amen. Hallelujah. This is not a he. అది ఇక్కడ చెప్పబడుతున్న పక్షిరాజు ఒక మాటలో చెప్పాలంటే అది పురుషుడు కాదు, స్త్రీ అనగా మగది కాదు, ఆడది. But this eagle here is a she. మరి ఇక్కడ చెప్పబడిన పక్షిరాజు ఆమె, Her nest. Amen. మరి ఆమె యొక్క గూడు. Verse 28. 28వ వచనం. She dwelleth and abideth on the rock. అక్కడ నుండి ఆమె తన ఎరను వెదకును, ఆమె కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. So this is not the story of a he eagle. This is now the story of a she eagle. మరి ఎంత మాత్రము కూడా మగ పక్షిరాజు గురించిన కథ కాదు, ఆడ పక్షిరాజుల గురించిన కథ. And now you know that she today is a church. Yes. మరి నిజంగా మీరు మనం గమనించినట్లయితే ఆమె అనగా ఈ రోజున సంఘమై ఉన్నది. Eagle church. పక్షిరాజు సంఘం. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Does the eagle mount up at thy command? Mount up means, does she fly up on high at your command? మరి పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా And make her nest on high. ఆమె తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా. Now, this is one character of eagle that God is highlighting. మరి ఇక్కడ పక్షిరాజు యొక్క ఒక గుణ లక్షణాన్ని దేవుడు మరి ప్రత్యేకంగా ఆయన వివరిస్తున్నాడు. Eagles don't make their nest on ground. మరి పక్షిరాజు ఎంత మాత్రము కూడా వాటి గూడును మరి కింద నేల మీద కట్టం. They make their nest very, very high. మరి అవి వాటి యొక్క గూడులను చాలా చాలా ఎత్తులో నిర్మిస్తాయి. On a mountain. మరి ఎక్కడంటే పర్వతం యొక్క పైన. And not just the mountain. అది కేవలం పర్వతం మీద కాదు, In such a place of mountain where nobody can approach. మరి నిజంగా ఏ ఒక్క వ్యక్తి కూడా దాన్ని సమీపించని ఎత్తులో అది ఆ పర్వతం మీద కట్టుకుంటుంది అనుకోండి. That's where she builds her nest. అక్కడ మరి ఆ ఆడ పక్షిరాజు తన యొక్క గూడు కట్టుకుంటుంది. Now listen carefully. We'll read one more verse. మరి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, మరొక వాక్యాన్ని మనం చదువుదాం. Turn with me to Acts chapter 20. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం వైపు మనం తిప్పుదాం. And listen to this. This is what Brother Paul is saying to the ministers. మరి And ఇక్కడ I believe the messenger today would be saying to today's ministers. మరి ఇక్కడ పౌలు గారు మరి వర్తమానికులకి చెప్పుచున్న మాట, ఈ కాలపు వర్తమానికుడు కూడా ఈ కాలంలో ఉన్నటువంటి మరి కాపలకు చెప్తున్న మాట సేవకులకి. We'll read verse 28 and 29. మనం 28, 29 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28, 29 వచనాలు. Take heed therefore unto yourselves and to all the flock, over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood. For I know this, that after my departing, what Paul is saying, shall grievous wolves enter in among you,
not sparing the flock. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. Now listen. ఇప్పుడు వినండి. Brother Paul is saying, ఇక్కడ సోదరు పౌలు గారు చెప్తున్నారు, you take heed, ministers, to feed your flocks with the word. మరి మీరు సేవకులైన మీరు మీ యొక్క మందను పోషించవలసి ఉన్నది. And I'll show you something. ఇక నేను మీకు కార్యం చూపించబోతున్నాను. The only way to keep the flock from going back to denomination is feed them the word. మరి నిజముగా ఆ యొక్క సంఘము తిరిగి వెనక్కి సంఘ శాఖలోనికి వెళ్లకుండా ఉండాలంటే వారికి కేవలము వాక్యము ద్వారానే వారిని పోషించాలి. Now Paul is saying, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, when I am gone, నేను వెళ్ళిపోయిన తర్వాత Paul could see his end. Yes. పౌలు గారు తన యొక్క ముగింపును ఆయన చూడగలుగుతున్నాడు. He knew that this messenger, he is going. ఆయనకు అర్థమైపోయింది ఆ యొక్క వర్తమానికుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. Said, after I am gone, he said, ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత grievous wolves will come. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. And they will disturb the flock. మరి వాళ్ళు మందను పాడు చేస్తారు. Listen carefully. జాగ్రత్తగా వినండి. When Brother Paul is talking about the flock, ఇక్కడ పౌలు గారు మందను గురించి మాట్లాడుతున్నప్పుడు they are the sheep. వారు గొర్రెలై ఉన్నారు. Amen. And wolves will come and disturb the sheep. మరి తోడేళ్ళు వచ్చి ఆ గొర్రెల మందను పాడు చేస్తాయి. I'll now show you something. ఇక్కడ నేను మీకు మరో కార్యం చూపించబోతున్నాను. Wolves can kill sheep. మరి తోడేళ్ళు గొర్రెలను చంపగలవు. But wolves cannot attack eagle's nest. కానీ అవే తోడేళ్ళు పక్షిరాజు యొక్క గూడుని కనీసం The reason is, కారణం ఏంటంటే that flock is lion's flock. Paul was lion. మరి ఆ యొక్క మంద మరి సింహము యొక్క మంద అంటగా పౌలు గారు సింహము యొక్క కాలానికి చెందినవారు. Amen. And that flock was on the ground. కాబట్టి ఆ యొక్క మంద భూమి మీద ఉంటుంది. But the eagle flock, కానీ పక్షిరాజు యొక్క మంద, the eagle's nest, పక్షిరాజు యొక్క గూడు, it is built very high. అది చాలా ఎత్తులో కట్టబడి ఉంటుంది. No wolf can come to disturb that nest. మరి ఆ యొక్క పక్షిరాజు గూడును ఏ తోడేలు కూడా మరి గలిబిలి చేయలేదు, దాన్ని పాడు చేయలేదు. Amen. Amen. No fox, no jackal, no wolf, or no any animal can come to that height. మరి ఏ యొక్క తోడేలు గాని, ఏ నక్క గాని, ఏ జంతువు కూడా అంత ఎత్తుకు రాలేదు, దాని గూడును తాకలేదు. That's why Paul said, after I am gone, grievous wolves will come. But Brother Branham said, Oh, hallelujah. this message cannot be denominated. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీ మధ్యకు వస్తాయి అని పౌలు గారు చెప్పాడు. కానీ ఈ గడి వర్తమానికుడు ప్రవక్త ఏం చెప్పాడంటే, ఈ సంఘము ఎంత మాత్రము కూడా మోసగించబడదు అని చెప్పాడు. I think you're understanding it. మరి అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. If you find people and churches getting deceived and broken, it's because they have not formed the nest on high. ఓ, ఈ రోజు సంఘములో అనేక మంది మోసగించబడుతూ వెనక జారిపోతూ సంఘ శాఖలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు కనుక మీరు చూస్తున్నప్పుడు మీరు గమనించండి, వాస్తవానికి వారు ఆ యొక్క పక్షిరాజు యొక్క ఆ గూడు కింద ఉన్నవారు కాదు. వారు పైన తమ గూడుకి సంబంధించిన వారు కాదు వాళ్ళు. When this mother eagle is ready to give birth to some children, మరి ఇప్పటికీ ఆ పక్షిరాజు, తల్లి పక్షిరాజు తన బిడ్డలకి జన్మనిచ్చినప్పుడు it chooses a place. అది ఒక స్థలాన్ని ఎన్నుకుంటుంది. And that place is not
on ground. Yes. మరి ఆ పక్షిరాజు ఎన్నుకునే స్థలము అది నేల మీద ఉండదండి. Yes. The very birth of an eagle is not at ground level. ఎందుకంటే అసలు ఆ పక్షిరాజు దాని పిల్లల యొక్క పుట్టుకే అసలు భూ సంబంధమైంది కాదు. He is not born as a Pentecostal age child. ఎందుకంటే ఆ పక్షిరాజు తన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ పక్షిరాజు పిల్ల పెంతెకొస్తు కాలంలో పుట్టేది కాదు. He is born at a different level. అది మరొక దశలో అనగా మరొక స్థాయిలో అది కనిపిస్తుంది. His very birth is at a great height. మరి దాని యొక్క పుట్టుకే మరి అత్యంత ఎత్తులో ఉంటుంది. దాని యొక్క జన్మే ఎత్తుగా ఉంటుంది. And that child doesn't have to worry at all. కాబట్టి ఆ యొక్క బిడ్డ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. And that mother also doesn't have any worry. మరి ఆ బిడ్డకి ఎటువంటి తొందర లేదు, తల్లికి అంతకన్నా తొందర లేదు. Because ఎందుకంటే no prey can attack that child. మరి ఏ జంతువు కానీ ఏది కూడా ఆ యొక్క పక్షిరాజు పిల్లల మీద దాడి చేయలేదు. In the message, the seed is not heir with the shark. మరి విత్తనము తక్కువతో వారసురాలు కాదనే వర్తమానంలో Brother Branham said, సోదరు బ్రెనామ్ గారు చెప్తున్నారు, when the eagle, now I'm explaining that height. Amen. మరి ఇప్పుడు నేను ఆ యొక్క ఎత్తులో నేను వివరిస్తున్నాను. Yes. What is that height? Yes. ఏంటి ఆ యొక్క ఎత్తు ఏంటి? Amen. Let me explain that to you. దాన్ని నన్ను మీకు వివరించనివ్వండి. Brother Branham said, సోదరు బ్రెనామ్ గారు చెప్పారు, eagle goes down in a valley to search food, మరి పక్షిరాజు ఆ యొక్క లోయలోనికి తన ఆహారాన్ని వెతకడానికి వెళ్ళినప్పుడు, but if it cannot find, అది దానికి ఎంత మాత్రం కూడా ఆహారం దొరకలేనప్పుడు it goes to another valley, అది మరొక లోయలోకి వెళ్తుంది. and if it still doesn't find, మరి అక్కడ కూడా దానికి ఇంకేమీ దొరకలేదు. then it lifts its height. అయితే అక్కడ దానికి దొరకనప్పుడు అది ఏం చేస్తుందంటే వెంటనే అది కొంచెం ఎత్తుగా ఎగరటం ప్రారంభిస్తుంది. And finally, she comes to a level, Amen. Brother Branham uses that word, where all things are possible. పక్షిరాజు తన ఆహారాన్ని వెతకడానికి ఒక లోయలోకి వెళ్ళినప్పుడు దానికి అక్కడ ఆహారం దొరకలేదు. దొరకపోయేసరికి అదేం చేసిందంటే మరొక లోయలోకి వెళ్ళి వెతికింది. అక్కడ కూడా దాని ఆహారాన్ని అది కనుగొనలేకపోయింది. అప్పుడు ఈ పక్షిరాజు ఏం చేసిందంటే ఎత్తుకి ఎగరడం ప్రారంభించింది. అది ఒక ఎత్తుకు ఎగిరింది. ఎంత ఎత్తుకు ఎగిరిందంటే ఆ ఎత్తులో అది ఆ ఎత్తును అది చూస్తున్నప్పుడు దానికి అసాధ్యమైనది ఏదీ లేదనమాట. సమస్తము సాధ్యమవుతుంది. Understanding that? So there is a height, అక్కడ ఒక ఎత్తు ఉంది. there is a realm, అది ఒక place అదొక రాజ్యం. where all things are possible. సమస్తము సాధ్యమయ్యే రాజ్యం ఉంది. Today morning we had a wonderful experience. I was showing Brother Rajiv. మరి ఉదయకాల సమయంలో మాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది. నేను దాన్ని సోదరు రాజుకు చూపించాను. When our plane took off from the airport, it was 6 a.m. మరి ఉదయం 6 గంటలకి మా యొక్క విమానము మన ఢిల్లీలో నుండి ఎగరటానికి ప్రారంభించినప్పుడు It was dark everywhere. ప్రతి చుట్టూ కూడా చీకటిగా ఉంది. ఇంకా Lights were there. అక్కడ ఆ లైట్లు మాత్రమే కనపడుతున్నాయి. But just after 5 minutes, మరి 5 నిమిషాల తర్వాత when the plane went very high, మరి ఆ యొక్క విమానం ఒక ఎత్తుకు ఎగిరినప్పుడు you could see light. మరి అక్కడ మీరు లైట్లు చూస్తున్నారు. Absolutely light. అక్కడ పూర్తిగా వెలుగుతో నిండిపోయింది. And I was telling Brother Rajiv, అప్పుడు నేను సోదరు రాజీవ్తో చెప్పాను, see down there it is dark. చూడు కిందంతా కూడా చీకటి ఉన్నది. మనం ఎప్పుడైతే ఎత్తుకు వెళ్తున్నామో There is light somewhere. అక్కడ కొంత వెలుగున్నది. To fellowship with this cloud, ఈ యొక్క మేఘముతో సహవాసాన్ని కలిగినప్పుడు you have to go 30 miles high. ఇప్పుడు నీవు 30 మైళ్ళు ఎత్తుకు ఎగిరిపోతున్నావు. And eagles will go to that height. ఇప్పుడు ఆ పక్షి రాజుల ఆ ఎత్తుకు ఎగరగలం. Now listen to this carefully. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. That height, and it says there, it makes its nest on a rock. Amen. మరి ఆ ఎత్తులో ఆ పక్షి రాజు తన యొక్క గూడుని మరి నిర్మించడానికి అక్కడ ఒక బండను కలిగి ఉంటుంది. అది I share it somewhere. దీన్ని నేను ఎక్కడో పంచుకున్నాను. Lord Jesus said there were two kinds of people. మరి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు రెండు రకాలైనటువంటి మనుషుల గురించి.
they build their houses. యా వారి యొక్క గృహాలు కట్టుకున్నారు. One built his house on a rock, ఒక వ్యక్తి తన యొక్క గృహాన్ని బండ మీద కట్టాడు. and the other built his house on sand. మరొక వ్యక్తి తన గృహాన్ని ఇసుక మీద కట్టాడు. Then the storm came, and rain came, floods came, and that house was destroyed, which was built on sand, but the house on the rock stayed. మరి వానలు కురిశాయి, వరదలు వచ్చాయి, గాలి బలంగా వీచింది, తుఫాను కొట్టింది, ఇసుక మీద కట్టబడిన నీళ్లు కూలిపోయింది, కానీ బండ మీద కట్టబడిన నీళ్లు నిలబడింది. And then I asked the people a question. అప్పుడు నేను ప్రజలు ఒక ప్రశ్న అడిగాను. Tell me a man. Tell me about a man మరి ఆ యొక్క మనుషుని గురించి నాకు చెప్పండి. who built a house, తన యొక్క గృహాన్ని, and when the rain came and the floods came, his house was not destroyed. మరి ఆ యొక్క వ్యక్తి గురించి చెప్పండి. ఎవరు ఆ వ్యక్తి అంటే, మరి వర్షంలో వానలు కురిసి వరదలు వచ్చినా తన ఇల్లు కూలిపోకుండా కట్టుకున్నటువంటి వ్యక్తి గురించి. It was Noah. Praise the Lord. Glory. Hallelujah. Praise the Lord. Rains came. వర్షం వచ్చింది, Oh, Floods hallelujah. arose. మరి వరదలు పొంగిపోయాయి, And every house was destroyed. ప్రతి గృహంలో కూడా మరి కూలిపోయింది, నాశనం అయిపోయింది. But that God designed us. దేవుడు నిర్మించినటువంటి దేవుడు రూపించినటువంటి ఆ యొక్క ఓడ మాత్రమే నిలబడగలిగింది. A prophet was given a design, ఆ యొక్క ప్రవక్త దాని యొక్క డిజైన్ ఇచ్చాడు, నమూనా ఇచ్చాడు. and he built it on a rock. ఆయన ఆ బండ మీద దాన్ని నిర్మించాడు. Then we understood what the rock is. ఇప్పుడు మనం ఆ యొక్క బండ ఏంటో మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, It is the revelation of Jesus. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. And what was that ark? ఏంటి ఆ యొక్క ఓడ? That ark was a revelation of Jesus Christ. Amen. ఆ యొక్క ఓడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. Because that ark represented Christ. Hallelujah. ఎందుకనగా ఆ యొక్క ఓడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. It represented the body of Christ. మరి అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి కూడా సాదృశ్యముగా ఉన్నది. And the floods came, మరి వరదలు వచ్చాయి, and that ark was not destroyed. మరి ఆ యొక్క ఓడ ఎంత మాత్రం కూడా నశించిపోలేదు. Noah's house was not destroyed. నోవా యొక్క ఇల్లు ఎంత మాత్రం నశించలేదు. His wife, his 3 sons, and their wives were saved. ఆయన భార్య, ఆయన 3 కుమారులు, ఆయన 3 కోడళ్ళు కూడా సేఫ్ గా ఉన్నారు. And they went into a newer. Praise the వారు Lord. మరొక నూతనమైన భూమి మీదకి వారు వెళ్ళడం జరిగింది. Amen. Amen. And the foolish people of the world couldn't understand Noah. Yes. మరి ఈ లోకములో ఉన్నటువంటి బుద్ధిహీనులైన ప్రజలకి నోవహు అర్థం కాలేదు. Now that is the house. అది ఒక గృహమై ఉన్నది. Then we find another wise person, ఇక్కడ మనము మరొక బుద్ధి కలిగినటువంటి మనుషుని కనుగొంటున్నాం. Eagle. పక్షిరాజు. She built her nest on the rock. ఆమె తన యొక్క గూడును మరి బండ మీద నిర్మించుకుంటుంది. I think you understand. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. Now there are 2 things. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. When that house is on that height, ఎప్పుడైతే ఆ యొక్క ఇల్లు అంత ఎత్తులో ఉంటుందో no predator can attack that nest. మరి ఎటువంటి ఆ వేటగాడు కూడా దాన్ని సమీపించలేడు. Even other birds కనీసం మిగతా పక్షులు కూడా can't attack her nest. ఆమె యొక్క గూడును పాడు చేయలేవు. Because those birds can't fly that high. ఎందుకంటే మిగతా పక్షులు కూడా ఈ పక్షిరాజు గూడు కట్టిన ఎత్తుకు ఎగరలేవు. They can't attack. అవి ఎంత మాత్రం కూడా దాని మీద దాడి చేయలేవు. On the other hand, మరొక పక్కన there is a benefit to those children. ఆ యొక్క పిల్లలకు కలిగేటువంటి లాభం ఏంటంటే At that height, ఆ ఎత్తులో winds flow very fast. అక్కడ గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది. So the child of an eagle that is born is made to learn to face the winds. మరి నిజంగా ఆ యొక్క పక్షిరాజు దాని యొక్క పిల్లలు ఆ ఎత్తులో అవి పుడతాయి కదా, అక్కడ వేగంగా గాలి వీస్తున్నప్పుడు బాల్యము నుండే ఆ గొప్ప గాలుల్ని ఎదుర్కోవటం అనేది వాడికి అలవాటు. Because
Because one day that child will use that wind to fly. ఎందుకంటే ఒక రోజున ఆ పిల్ల పక్షిరాజులే మరి నిజంగా ఆ గాలిని ఉపయోగించుకొని ఎగరటం మొదలు పెడతారు. You see, చూడండి, eagle does not flop its wings. ఎందుకంటే పక్షిరాజు ఎగరటానికి తన రెక్కలు కొట్టదు, రెక్కలు ఆడించదు. As you see the other birds, మిగతా పక్షులు మనం చూస్తాం, they keep on flopping their wings. అవి ఎగరాలంటే రెక్కలు కొడితేనే అవి ఎగురుతాయి. The eagle doesn't do that. మరి పక్షిరాజు అలా చేయదు. Eagle understands the winds, ఎందుకంటే పక్షిరాజు ఆ గాలిని అర్థం చేసుకుంటుంది. and it knows how to spread its large wings on that wind, and it knows that by the waves of the wind it will fly. నిజంగా పక్షిరాజు ఏం అర్థం చేసుకుంటుందంటే అది తన యొక్క రెక్కలను చాపుతుంది. అది రెక్కలను చాపి ఆ గాలిని అది అర్థం చేసుకొని గాలి ఎటువైపుకి అయితే అది వేస్తుందో దానికి అనుగుణంగా రెక్కలు నేరుగా చాపి గాలిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ ఎగురుతుంది. The story of our church today, కాబట్టి ఈ రోజు సంఘం యొక్క కథ మనం చూస్తే because this is the age of flying. మరి ఇది ఎగిరే సమయమైనది. This is the age of the rapture. ఇది ఎత్తబడే సమయమైనది. And there will be some eagles who will be flying home. ఎందుకనగా ఈ రోజు కొన్ని పక్షిరాజులు గృహానికి ఎగిరిపోబోతున్నాయి. Then what will that church do? మరి సంఘం ఏం చేయాలి ఇప్పుడు? What will those ministers do? మరి ఇప్పుడు ఆ యొక్క సేవకులు ఏం చేయాలి? They will build the nest. What is the nest? The local group, the people where children are born, not at ground level. మరి ఆ స్థానిక కాపరులు ఏం చేయాలి? సేవకులు ఏం చేయాలి? వారు వారి యొక్క గూడు కడుతున్నప్పుడు, గూడు అనగా వారి యొక్క సంఘాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క సమూహాలను వారు నిర్మిస్తున్నప్పుడు ఆత్మీయంగా భూ సంబంధమైనవిగా కాదు కానీ ఆత్మీయంగా ఎత్తైన స్థితిలో వారి సంఘాలను వారు నిర్మించాలి. Now listen. ఇప్పుడు వినండి, Eagle builds its nest on very high, that means on the top of a mountain, on a rock. మరి నిజముగా పక్షిరాజు తన యొక్క గూడుని మరి చాలా ఎత్తులో అనగా ఆ పర్వతం యొక్క పైన బండపైన నిర్మిస్తుంది. She, that church, ఆమె అనగా సంఘము builds the nest there. మరి ఆ స్త్రీ తన సంఘాన్ని, తన యొక్క గూడును మరి అక్కడ ఎత్తైన స్థలంలో నిర్మిస్తుంది. What is that rock today? ఈ రోజున ఆ బండ ఏంటి? Junior Jackson saw a dream. జూనియర్ జాక్సన్ ఒక కల చూశాడు. A high mountain. పెద్ద ఎత్తైన పర్వతం. And then Brother Branham ripped the top of it. మరి నిజముగా ఆ యొక్క పర్వతం పైన సహోదరుడు బ్రెనాం గారు మరి అక్కడ ఆయన ఉండటం ఆయన చూశాడు. And when he took that top, ఆయన దాని యొక్క కప్పును తీసి inside was a white stone. కప్పును తీసినప్పుడు దాని లోపల ఒక తెల్లని రాయి ఉంది. Who is Brother Branham? సహోదరుడు బ్రెనాం గారు ఎవరు? Eagle. పక్షిరాజు. And he told the people there, అక్కడ ఆయన తన ప్రజలకు చెప్పాడు, look on this rock. ఈ బండను చూడండి. But కానీ very few looked on it. కేవలం కొద్ది మంది మాత్రమే దాన్ని చూశారు. Most of them went this way, that way, this way, that way. అనేక మంది, కొంతమంది ఈ పక్కన, కొంతమంది ఆ పక్కన, కొంతమంది ఆ పక్కన వెళ్ళిపోయారు. But this she-eagle found that rock. కానీ ఈ యొక్క స్త్రీ పక్షిరాజు ఆమె మాత్రమే ఆ స్థలాన్ని కనుగొనగలిగింది, చూడగలిగింది. Upon this rock I'll build my church. ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. Upon this white rock. ఈ యొక్క తెల్లని రాతి మీద. What was that white rock? ఏమిటా తెల్లని రాయి? The opening of the seventh seal. ఏడవ ముద్ర యొక్క మరి The opening of the book. అది పుస్తకం యొక్క తెరవబట్ట, 7 ముద్రలు తెరవబట్ట. That's where eagles are born. అది ఏమిటంటే పక్షిరాజును జన్మించే స్థలం. The birth of the eagles is where the book opened. పక్షిరాజు పిల్లలు జన్మించేది ఎక్కడంటే పుస్తకం తెరవబడింది. Are you understanding? A church built at that height cannot fall. ఆ ఎత్తులో కట్టబడిన సంఘము పడిపోదు. A brother, a sister, an individual
who lives at that place cannot fall. ఆ స్థలములో నివసించేటువంటి సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ స్థలములో మరి నివసించే వారు అన్నడు కూడా పడిపోరు. But if lives at ground level, కానీ వారు కనుక భూ సంబంధంగా నేల మీద నివసిస్తూ ఉంటే any predator can come. మరి ఏ వేటగాడైనా వచ్చేస్తాడు. And that is the story of every church. మరి అది ప్రతి సంఘం యొక్క కథ. Some are able to climb high కొంతమంది ఎత్తుకి ఎక్కుతున్నారు to the level of that rock. ఆ యొక్క బండ యొక్క స్థితికి. They will not fall. వారంత మాత్రం కూడా పడిపోరు. But those who are not able to go there, మరి ఎవరైతే ఆ యొక్క స్థలానికి వెళ్ళలేకపోతున్నారో wolves come to take them. మరి తోడేళ్ళు వచ్చి వారిని పట్టుకెళ్ళిపోతాయి. I think you're understanding it. మరి మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. Now upon that rock, ఆ బండ మీద that white granite, ఆ యొక్క తెల్లని గ్రానైట్ రాయి, eagle will build her nest. ఆ యొక్క పక్షి రాజు తన గూడును కడుతుంది. And then the Lord is telling Job, ఇప్పుడు యోబుతో దేవుడు చెప్తున్నాడు. I'll read it for you. మరి మీ కొరకు నేను దాన్ని చదువుతాను. God really bless you. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించును. We are in Job chapter 39. యోబు గ్రంథం 39వ అధ్యాయం. She dwelleth, verse 28, she dwelleth and abideth on, I'll say, the white rock, upon the crag of the rock and the strong place. అది రాతి కొండ మీద నివసించును, కొండపేటుల మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొను. Not just the rock, అది కేవలము ఒక రాయి బండ కాదు. crag of the rock. క్రాగ్ ఆఫ్ ద రాక్. It means there is a place in the rock. క్రాగ్ ఆఫ్ ద రాక్ అంటే అది ఆ రాయిలో ఉన్న ఒక ప్రత్యేకమైన స్థలం. There is a small place in the rock where she lives. ఆ బండలో ఒక ప్రత్యేకమైన స్థలములో అది నివసిస్తుంది. When God passed with his glory before Moses, when God, దేవుని యొక్క మహిమ మరి ఆ పర్వతం మీద మోషేను దాటిపోతున్నప్పుడు, who is Moses? మోషే ఎవరు? Who is he? ఎవరైనా Eagle. పక్షిరాజు. And then God said, I will pass before you. దేవుడు చెప్పాడు, నేను నిన్ను దాటిపోయినప్పుడు And there is a place I have. నా సమీపంలో ఒక స్థలం ఉందని చెప్పాడు కదా దేవుడు. Hide in this cleft of the rock. మరి నిజముగా ఆ యొక్క బండలో ఉన్న ఆ స్థలములోనే నువ్వు దాగి ఉండు అని చెప్పాడు దేవుడు. And the glory of God passed before him. మరి దేవుని యొక్క మహిమ ఆయన ముందు నుండి వెళ్ళినప్పుడు And he saw the back of a man. మరి అతను మనుషుల యొక్క వెనక పార్శ్వాన్ని చూశాడు. I hope you're understanding it. What is this cleft in the rock? మరి ఆ యొక్క బండలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన స్థలం ఏంటి? That rock was Christ. ఆ యొక్క బండ క్రీస్తు అయి ఉన్నాడు. That cleft was that. ఆ యొక్క స్థలం ఏదో కాదు కానీ 7వ గాయం అది. ఆయన ప్రక్క The 7th opening. 7వ తెరవబడుట. That 7th wound. 7వ గాయం అది. God's eagles will live there. దేవుని యొక్క పక్షిరాజులు అక్కడే నివసిస్తాయి. That's the place of their birth. మరి అవి జన్మించిన స్థలం కూడా అదే. That's the place where they live. అవి నివసించే స్థలం కూడా అదే. And you see, no predator can come there. మరి మీరు చూసినట్లయితే ఏ వేటగాడు కూడా అక్కడికి రాలేడు. When Elijah was coming to his new ministry, ఏలియా తన యొక్క నూతన పరిచర్యకు వచ్చినప్పుడు, who is Elijah? ఎవరు ఏలియా? The eagle. ఆయన కూడా ఒకే పక్షిరాజు అయ్యాడు. God took him to Horeb. ఆయన దేవుడు ఆయన హోరేబు కొండ మీదకి తీసుకెళ్ళాడు. And he is now standing in a rock. ఇప్పుడు ఆయన ఒక బండ మీద నిలబడి ఉన్నాడు. And the glory of God passes. దేవుని యొక్క మహిమ ఆ స్థలాన్ని దాటుకొని వెళ్తుంది. And he hears a still small voice. అక్కడ ఆయన ఒక మెల్లని స్వరాన్ని విన్నాడు. What happened few chapters after that? దాని కొన్ని అధ్యాయాల తర్వాత ఏం జరిగింది అక్కడ? Elijah was raptured. ఏలియా ఎత్తబడ్డాడు. Amen. ఆమేన్. And then this nest and these eagles, మరి అక్కడ ఆ యొక్క గూడు ఆ పక్షిరాజులు they are not at ground level.
అవి ఎంత మాత్రం కూడా భూ సంబంధమైన స్థితిలో, భూ సంబంధమైన స్థాయిలో నివసించట్లా. They are established. Let me repeat my word. Yes. Established on a rock. అవన్నీ కూడా దాన్ని జాగ్రత్తగా నేను మరలా చెప్తున్నాను, అవి ఆ బండ మీద స్థిరపరచబడుతున్నాయి. They live on the rock. అవి బండ మీద నివసిస్తున్నాయి. The rock is that dwelling place. మరి అవి నివసించేటువంటి వాటి తాగు చోటు బండ. Your birth, జన్మ, your house, నీ ఇల్లు, your job, నీ ఉద్యోగం, your marriage, నీ వివాహం, your house, నీ ఇల్లు, anything. ఏదైనా కానీ If you are an eagle, నువ్వు పక్షిరాజు అయితే is based on that rock. అది ఖచ్చితంగా ఆ రాయిని ఆ బండ మీద ఆధారపడే ఉండాలి. Let me go a little deeper. ఇంకొంచెం మనం లోతుకి వెళ్తే Amen. Amen. And that place in the rock. Rock is very big. ఆ యొక్క బండ అనేది చాలా పెద్దది. అయితే ఆ బండలో ఒక స్థలం, But there is a place in the rock. ఆ యొక్క బండలో ఒక స్థలం ఉంది. What is that place? ఏంటి ఆ స్థలం? It is your part Hallelujah. of that rock. ఆ యొక్క బండలో నీ భాగం అది. It's your place. అది నీ స్థలం. To the angel of the church in Pergamos write. మరి To Pergamos. పర్గమ సంఘానికి ఆ దూత రాస్తున్నాడు. Junior Jackson saw that white rock. మరి జూనియర్ జాక్సన్ ఆ యొక్క తెల్లని రాత్రిని చూశాడు. Is that right? Yes. Where do you find it in the Bible? మరి దాన్ని మీరు ఎక్కడ కనుక్కుంటారు మా పరిశుద్ధ గ్రంథంలో? Revelation ప్రకటన గ్రంథం chapter 2. 2వ అధ్యాయము. And we are going to read a few verses. Hallelujah. వచ్చిన భాగాలు మనం చదువుకుందామండి. Just 1 minute, please. ఒక నిమిషం. Just 1 minute, just 1 minute. Yes, 17. yes, brother. Verse 17. This is to the overcomer. Yes. And who is the overcomer? Overcomer is the eagle today. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. ఇక్కడ ఇది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే జయించు వారికి. ఈ రోజు జయించు వారు ఎవరంటే పక్షిరాజులు. So read that 17th verse. ఇప్పుడు 17వ వచనం మనం చదువుదాం. And your 17th is the 7th prime number. 17 అనేటువంటిది 7వ ప్రధాన సంఖ్య. You know May the 17th? మీకు తెలుసు కదా మే 17. May 17th, Noah left the world. మరి మే 17వ తారీఖున నోవాహు మరి భూమిని విడిచిపెట్టి ఓడలోనికి ప్రవేశించాడు. And the rains came. తర్వాత వర్షం జలప్రళయం వచ్చింది. May 17th, Life magazine, the cloud. మే 17వ తారీఖున లైఫ్ మ్యాగజైన్ లో క్లౌడ్ ప్రచురించబడింది. 17th person being baptized in Ohio. ఒహాయో నదిలో 17వ వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు అగ్నిస్తంభము దిగి వచ్చింది. When Joseph turned 17, he left his father's house. Joseph. యోసేపు Became 17 years old. ఆయన 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. That is the first coming of Christ. అది క్రీస్తు యొక్క మొదటి రాకడ. When he was rejected by his brethren. ఆయన తన సహోదరుల ద్వారా తృణీకరించబడ్డాడు. But in the second coming, రెండవ రాకడలో he spent his last 17 years with his father. ఆయన చివరి 17 సంవత్సరాలు తన తండ్రితో జీవించాడు. And what happened at that time? ఆ సమయంలో ఏం జరిగింది? When his brothers came, he dismissed his wife to the palace. నిజంగా ఆయన సహోదరులు వచ్చినప్పుడు ఆయన భార్య రథాపురంలో ఉంది. Are you understanding? మీకు అది అర్థమవుతుందా? 1 Kings 17, Elijah. మొదటి రాజులు 17లో ఏలియా. I think you're understanding it. అర్థమవుతుందనుకుంటా. Genesis 17 starts El Shaddai. ఆదికాండం 17వ అధ్యాయం ఎల్ షద్దాయి త్వరగా సర్వశక్తి కలిగిన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు అక్కడ. This is the Pentecostal age. ఇది పెంతెకొస్తు యొక్క సంఘములో Aeroplane. అది విమాన కాలం. అది When you leave the ground. అది కేవలం భూమిని విడిచిపెడుతుంది. I think you're understanding it. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నారు. 17 is the 7th prime number. మరి 17 అనేది 7వ ప్రధాన సంఖ్య. And now we read that 17th verse. కాబట్టి ఇప్పుడు మనం 17వ వచనం మనం చదువుకుందాం. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. To him that overcometh will I give to eat of the hidden manna,
and will give him a white stone, Hallelujah. and the stone a new name written, which no man knoweth saving he that receiveth it. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. Amen. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. Amen. I'll give him a white stone. నేను అతనికి ఒక తెల్లని రాతి నిత్తును. But what is there on that stone? మరి ఆ యొక్క తెల్లని రాతి మీద ఏముంది? Brother Branham, the eagle told, look on this rock. మరి ఆ యొక్క మా సోదరు బ్రెండమ్ మా పక్షిలా చెప్తున్నాడు, ఆ బండ వైపు చూడండి. What is there? అక్కడ ఏముంది? A name. అక్కడ ఒక పేరు ఉంది. Which name? ఏ పేరు? It is not Jesus' new name. అది యేసు యొక్క కొత్త పేరు కాదు. When you read the 7 church ages, మీరు 7 సంఘకాలాలు మీరు చదివినట్లయితే clearly the prophet explained, మరి ఎంతో స్పష్టంగా ప్రవక్త దాన్ని వివరిస్తున్నాడు. your new name. Hallelujah. ఈ యొక్క కొత్త పేరు, Your new name is in that rock. ఈ Amen. యొక్క కొత్త పేరు ఆ బండ పైన ఉన్నది. That is where eagles live. అది మాత్రమే ఈ యొక్క పక్షిరాజులు నివసించే స్థలమై ఉన్నది. So the ministry today will take the people to their new name. మరి ఈ రోజున పరిచర్య ఏంటంటే మరి ఆ యొక్క ప్రజలను ఆ క్రొత్త పేరు యొద్దకు తీసుకొని వెళ్ళటం. Not just water baptism, అది కేవలం నీటి బాప్తిస్మం కాదండి, not just sanctification, అది కేవలం మరి శుద్ధీకరణ మాత్రమే కాదు, but to a birth. అది ఒక జన్మ ఎద్దకు. Amen. But where? ఎక్కడ? Not birth on ground. అది భూసమానమైనటువంటి జన్మ కాదది. The birthplace of the eagle today is on that rock. మరి ఈ రోజున పక్షిరాజు యొక్క జన్మ అనేది ఆ యొక్క బండపై ఉన్నది. It is at that level eagles are born. Amen. మరి ఆ యొక్క స్థలంలోనే పక్షిరాజులు జన్మిస్తాయి. Every brother, every sister needs to see that rock. Amen. ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి ఆ యొక్క బండను చూడగలగాలి. Are you able to understand? Amen. చూడవలసిన అవసరం ఉంది. అర్థమవుతుందా? Amen. God really bless you. Hallelujah. నిత్యముగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Then questions on marriage and divorce. I'll not say divorce. I'll talk about marriage. And all these questions which are in your life are solved at the rock. Amen. ప్రైజ్ ది లార్డ్. వివాహాన్ని గురించిన ప్రశ్నలు, లేకపోతే వివాహము, పరిత్యాగము, మరి ఈ యొక్క ప్రశ్నలన్నీ ఉన్నప్పుడు నేను ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడలేదు, కానీ మీకు వాటన్నిటి మీద ప్రశ్నలు ఉండొచ్చు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది ఎక్కడ మీకు దొరుకుతుందంటే ఆ బండ మీద మీకు దొరుకుతుంది. In marriage and divorce, the prophet said, మరి వివాహము పరిత్యాగం అని వర్తమానంలో ప్రవక్త చెప్పాడు. disturbed marriages because of disturbed doctrine. Okay. Amen. మరి డిస్టర్బ్డ్ గలిబిలి చెందినటువంటి గలిబిలితో కూడిన వివాహాలు జరగడానికి గల కారణం ఏంటంటే గలిబిలితో కూడిన వర్తమానాన్ని బట్టి. But once the message is restored, ఎప్పుడైతే వర్తమానము పునరుద్ధరించబడిందో marriages are Praise the restored. Lord. వివాహాలు కూడా పునరుద్ధరించబడతాయి. God, hallelujah. Lives are restored. Amen. వారి జీవితాలు పునరుద్ధరించబడతాయి. Amen. I think you're understanding this. Praise మీరు the అర్థం Lord. చేసుకున్నారని నమ్ముతున్నాను. Now I'll read another character which God highlights to Job. మరి యోబులో మరి దేవుడు మరి ప్రత్యేకంగా వివరించినటువంటి మరొక గుణ లక్షణాన్ని నేను మీకు చూపించబోతున్నాను. Amen. Amen. Job chapter 39. యోబు గ్రంథం 39వ అధ్యాయం. Amen. Amen. She dwelleth and abideth on the rock. Verse 28. Upon the crag of the rock and the strong place. అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. 28. 28వ వచనం. 28 February. Oh, hallelujah. ఫిబ్రవరి 28. Hallelujah. Goes on high. అది ఎత్తైన చోటుకి వెళ్ళింది. Amen. ఆ బండ మీద Nest there. అక్కడ తనకు గూడును కట్టుకుంది. Oh, praise the Lord. Hallelujah. Paul said, పౌలు గారు అంటున్నారు, our conversation is in heaven. మన యొక్క సంభాషణ పరలోకంలో ఉన్నది. Thank you, Lord. Hallelujah. What is that place? ఏంటి ఆ స్థలం? It's a dimension. Amen. అదొక పరిమాణం.
A real believer does not live here. Amen. నిజమైన విశ్వాసి ఇక్కడ నివసించలేడు. నివసించడు. A real believer lives in sixth dimension, నిజమైన విశ్వాసి 6వ పరిమాణంలో జీవిస్తాడు. which Hallelujah. is the dimension of the Holy Ghost. అది పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం అయి ఉన్నది. They fellowship with theophanies. వారు వారి యొక్క వాక్యపు దేహాలతో Praise సహవాసం the కలిగి Lord. ఉంటారు. Hallelujah. That's a long subject. I don't want to touch it. మరి అది చాలా పెద్ద వర్తమానము. దాన్ని నేను మరి తాగదలుచుకోవడం లేదు ఇప్పుడు. Just talk few things. కొన్ని విషయాలు మాత్రం నేను మీతో మాట్లాడతాను. But that is the dimension of visions. అది The dimension of revelation. Hallelujah. అది దర్శనముల యొక్క లేక మరి ఆ ప్రత్యక్షతల యొక్క పరిమాణమై ఉన్నది. So a believer that lives on that rock lives in that place. Amen. మరి విశ్వాసి ఆ స్థలంలో నివసించే విశ్వాసి మరి నిజముగా ఆ యొక్క స్థలంలో వాటిని కలిగి ఉంటాడు. And Christ theophany starts morphing in you. Amen. క్రీస్తు యొక్క వాక్య దేహము అది ఎన్మార్ఫీగా మరి మీలో Hallelujah. Becomes your mind. Amen. అది మీ యొక్క మనస్సుగా మారుతుంది. Becomes your thoughts. అవి మీ యొక్క ఆలోచన అవుతాయి. Becomes your voice. మీ Amen. స్వరం అవుతుంది. That's the level a real believer lives. అది అది ఆ స్థితి మాత్రమే విశ్వాసి నివసించవలసిన స్థితి అండి. And the church today is taken to that height. మరి Hallelujah. సంఘము ఈ రోజున ఆ స్థితికి ఆ ఎత్తుకి ఎదగవలసి ఉన్నది. Was Branham Tabernacle perfect? మరి సోదరు ప్రణాం గారి యొక్క సంఘం పరిపూర్ణంగా ఉందా? We read the message, it is not. మరి వర్తమానం చదివితే కాదు. No church is perfect. ఏ సంఘం కూడా పరిపూర్ణంగా. But it is the aim of the minister to take the people there. Amen. మరి ప్రతి ఒక్క సేవకుని యొక్క లక్ష్యం ఏంటంటే ఆ యొక్క సంఘాన్ని ఆ ఎత్తుకు తీసుకొని వెళ్ళటం. Those who can come there, ఎవరైతే ఆ స్థితికి రాగలరో they will fly. వారు ఎగురుతారు. Amen. They will learn the winds. వారు అక్కడ ఆ యొక్క ఆ గాలులను మరి అర్థం చేసుకుంటారు. They will understand what revival is. Praise the వారికి అర్థమవుతుంది అసలు ఉద్యోగం అంటే ఏంటో. Yes. అవును. And I'll show you something else. ఇక్కడ నేను మీకు మరి కొన్ని విషయాలు చూపించబోతున్నాను. Hallelujah. Verse 29. 29వ వచనం. From thence, that is from that height, Yes. she seeketh the prey, and her eyes behold afar off. అక్కడ నుండి అనగా ఆ ఎత్తు నుండి తన ఎరను వెతుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. Amen. From that height, ఆ యొక్క ఎత్తైన స్థలము నుండి she has an advantage. ఆమెకు ఒక మరి అవకాశం ఉంది, అద్భుతమైన అవకాశం ఉంది. What is that? ఏంటది? She can look far. Amen. చాలా దూరం ఆమె చూడగలదు. Hallelujah. She knows what's coming. ఆమె ఏం వస్తుందో ఆమె చూడగలదు. She can prophesy. Amen. ఆమె ప్రవచించగలదు. Amen. She has the word of prophecy. ఆమె Hallelujah. ప్రవచన వాక్కును కలిగి ఉన్నది. She knows what lays in future. మరి భవిష్యత్తులో ఏముందో ఆమె చూడగలుగుతుంది. And she will get her prey. ఆమె తన యొక్క ఆహారాన్ని అక్కడి నుండే పొందుకోగలుగుతుంది. Where is this she-eagle making a prey, brother? ఎక్కడి నుంచి ఆమె అనగా పక్షిరాజు తన ఆహారాన్ని పొందుకుంటున్న సహోదరులారా? In Revelation 19. She is coming with her heat. ఆమె తన ప్రియులతో కలిసి Slay the beast and his Amen. army. మరి నిజముగా ఆ యొక్క మృగాన్ని చంపుతుంది తన యొక్క సైన్యముతో. I read verse 30. నేను ఇప్పుడు 30వ వచనం చదువుతాను. Her young ones also drink milk. Praise the Lord. Hallelujah. దాని యొక్క పిల్లలు మరి మాంసం పాలు తాగుతాయా? All the young ones drink milk. మరి ఆ పిల్లలన్నీ కూడా పాలే కదా తాగేది మామూలుగా. Lion's young one drinks milk. యా, సింహం పిల్లలు పాలే తాగుతాయి ప్రారంభంలో. Ox's young one drinks milk. Yes. మరి ఆ ఎద్దు యొక్క దాని పిల్లలు కూడా ప్రారంభంలో పాలే తాగుతాయి. Yes. Man's children drink milk. మరి మన పిల్లలు ఏం తాగుతారు అనుకుంటున్నప్పుడు పాలే తాగుతారు. Yes. Eagle's young one drinks పక్షిరాజు blood. మరి పక్షిరాజు పిల్లలు పాలు తాగుతాయా? మరి సహజంగా మనం చూస్తే పక్షిరాజు పిల్లలు పాలు తాగుతాయా? లేవు. అది ప్రారంభం నుండి రక్తాలే తాగుతాయి. They drink blood. అవి రక్తాలే తాగుతాయి. Amen. Listen carefully. జాగ్రత్తగా వినండి.
He that eats my flesh Amen. drinks my blood. Glory. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే Born drinking blood. Amen. వారి పుట్టుకలోనే రక్తం త్రాగువాడే. The food of the eagle is blood. మరి పక్షిరాజు యొక్క ఆహారమే రక్తముతో కూడింది అయి ఉన్నది. Flesh and blood. ఆ రక్తము మాంసము. In Matthew 24, he said, where the carcass is. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూసినప్పుడు తాజా ఆహారం ఎక్కడ ఉంటుందో. So what's the food of the eagle? అసలు పక్షిరాజు యొక్క ఆహారం ఏంటి? Flesh and blood. రక్త మాంసము. And the word became flesh. వాక్యము శరీరమైంది. And the word became blood. మరి ఆ వాక్యమే రక్తమైంది. From their childhood, they are made to drink blood. బాల్యము నుండి కూడా పక్షిరాజు పిల్లలు మరి ఆ రక్తాన్ని త్రాగడం వాటికి అలవాటు. In other words, మరొక మాటలో from birth they understand to eat strong meat. అసలు పుట్టుక నుండే బలమైన ఆహారాన్ని తినడం అనేది వాటి అలవాటు. Amen. Amen. పుట్టిన దగ్గర నుండి They drink blood. అవి రక్తాన్ని తాగుతాయి. They are born with strong diet. అసలు ఆ పుట్టుకలోనే బలమైన ఆహారం, బలమైన డైట్ అన్నమాట. బలమైన ఆహారంతో పుట్టినాయి. So eagle's nest, eagle mother, eagle's children. మరి ఆ యొక్క పక్షిరాజు గూడులో పక్షిరాజు పిల్లల యొక్క తల్లి, పక్షిరాజు పిల్లలు It's on a great height. అవి చాలా గొప్ప ఎత్తైన స్థలంలో ఉంటాయి. And they feed on the raw word. అవి అక్కడ అసలు రా వర్డ్ అంటే తాజా నిజమైన వాక్యాన్ని ఉపయోగిస్తారు. They are not feeding on Pentecostalism. They are not feeding on అవి Pentecostalism. ఎంత మాత్రం కూడా పెంతెకోస్తు సిద్ధాంతాన్ని బోధించదు, అక్కడ ఆహారాన్ని అందించదు. They are not satisfied with just gifts. మరి వరములతో అవి తృప్తి పడేవి కాదు. They are not just satisfied with few amens and hallelujahs. మరి కేవలం పక్షిరాజు పిల్లలు ఆమెను హల్లెలూయాతో సంతృప్తి చెందవండి. They need blood. అలాగే రక్తము కావాలా? రక్తం. And that blood is the word. ఆ రక్తము వాక్యమై ఉన్నది. Bleeding word. అది రక్తము కారుచున్న వాక్యం అంటే The word that becomes flesh today. ఈ రోజున ఆ వాక్యమే శరీరధారి అయింది. ఈ రోజున What was that word that became flesh today? ఈ రోజున ఏ వాక్యము శరీరమైందండి? ఏంటది? Revelation 10. ప్రకటన 10. That was the word became flesh today. ఈ రోజున ప్రకటన 10 ఆ వాక్యమే శరీరమైంది. And today's eagles will drink that blood. కాబట్టి ఈ రోజు పక్షురాలు ఆ ప్రకటన 10 శరీరమైన వాక్యాన్ని భుజిస్తాయి. When Melchizedek came, he gave bread and wine. మెల్కీసెదెకు దిగి వచ్చినప్పుడు ఆయన రొట్టెను ద్రాక్షారసం ఇచ్చాడు. Brother Branham said a part of himself. సోదరు బ్రహ్నాం గారు చెప్పాడు ఆయన తనలోని భాగాన్ని ఇచ్చాడు అంటున్నాడు. What is that flesh and blood today? ఈ రోజున ఆ రక్త మాంసం అంటే ఏంటి? A part of Melchizedek. మెల్కీసెదెకులో ఉన్న భాగమే. What is that part of Melchizedek? మెల్కీసెదెకులో ఉన్న భాగం ఏంటి? A part of that theophany. ఆ యొక్క థియోఫనీ వాక్య దేహములో భాగమే. What is the part of that theophany? మరి ఆ యొక్క వాక్య దేహములో భాగం అనగా ఏంటి? You see, you take that bread and eat and it becomes you. మరి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని భుజిస్తావో నీవు ఆహారంగా మారిపోతావు. That wine you drink becomes you. మరి ఆ యొక్క రక్తాన్ని నువ్వు త్రాగినప్పుడు it becomes you. అది నీవుగా మారిపోతావు. ఆహారం నువ్వు అయిపోతావు, ఆ రక్తము నీవుగా మారు. A part of that theophany becomes your theophany. ఆ థియోఫనీలో భాగము నీ యొక్క థియోఫనీగా మారుతుంది. That's where the true ministry will work. ఇది మాత్రమే ఆ స్థలం మాత్రమే నిజమైన పరిచర్య చేసే స్థలం అది. To take the people to their theophany. ప్రజలను వారి యొక్క థియోఫనీకి నడిపించారు. Where is it? ఎక్కడుంది? Not at ground level. అది భూ సంబంధమైన స్థితిలో లేదండి. Not on Pentecostalism. అది పెంతెకోస్తు సిద్ధాంతంలో లేదది. But on a rock. అది ఆ బండపై ఉన్నది. In that rock all questions are answered. ఆ బండ మీద ప్రతి ప్రశ్నకు సమాధానాలు దొరుకుతాయి. And that church
మరి ఆ సంఘము would be a super church. ఆ సంఘం మాత్రమే సహజాతీతమైన ఒక సూపర్ చర్చ్ అవుతుంది. It will be a super race. అది ఒక సహజాతీతమైన జాతి అవుతుంది. That church which can never fall. ఆ సంఘం ఎన్నడూ కూడా పడిపోదు. Not built at ground level, అది ఎంత మాత్రం కూడా భూ సంబంధమైన స్థాయిలో కట్టబడలేదు. but where the capstone is, మరి తలరాయి ఉన్న స్థలంలో కట్టబడుతుంది. అది where the white rock is. ఎక్కడ తెల్లరాయి ఉందో ఆ స్థలంలో. So the work of a minister, the work of the church today is to be established on that rock. మరి ఈ రోజున ఒక విశ్వాస యొక్క పని, మరి అలాగే ఒక సేవకుని యొక్క పని ఏంటంటే మరి యొక్క పరిచయం ఆ స్థలంలో నిర్మించడం. Now, how to go about it? మరి అక్కడికి మనం ఎలా వెళ్ళగలుగుతాం? Pick up that book. పుస్తకం తీసుకోండి. Hear those tapes. టేపులు వినండి. And may God reveal more to you. ఇంకా దేవుడు మరికొన్ని కార్యాలు మీకు తెలుస్తాడు ఆయన. If you have read the seals once, read it second time. If you have read it 2 times, read it the 3rd time. If you have read it 3 times, read it the 4th time. Read it again and again. ముద్రలు మీరు ఒకసారి చదివారా, 2 సార్లు చదవండి. 2 సార్లు చదివారా, 3 సార్లు చదవండి. 3 సార్లు చదివారా, 4వ సారి చదవండి. మీరు చదువుతూ ఉండండి. Every message Brother Branham preached is based on the seals. ప్రవక్త బోధించిన ప్రతి వర్తమానం కూడా ముద్రల మీద ఆధారపడింది. You name me the message. You name me the message. You name to me the message which he preached. ఆయన బోధించిన ఒక వర్తమానం పేరు చెప్పండి. మీకు తెలిసిన ఒక వర్తమానం పేరు చెప్పండి. And I'll show you it is based on the seals. మీరు ఒక వర్తమానం పేరు చెప్పండి, నేను అది ముద్రలో ఉండడం నేను చూపిస్తాను. And unless you see that, yes, until you see that, దాన్ని మీరు చూడగలిగేంత వరకు you have not heard that message. దానిని ముద్రలో మీరు చూడగలిగేంత వరకు ఆ వర్తమానాన్ని మీరు వినలేరు. Paradox, నమ్మలేని నిజం, it's based on seals. అది ముద్రల మీద ఆధారపడదు. Birth pains, ప్రసవ నొప్పులు on seals. ముద్రల మీద ఆధారపడదు. Marriage and divorce, వివాహము పరిత్యాగము, it was a mystery in the seals. అది ముద్రలో ఉన్న మర్మమై ఉన్నది. You read, this day the scripture is fulfilled, ఈ దినం ఈ లేఖనం నెరవేరినది, it's based on the seals. అది ముద్రల మీద ఆధారపడింది. Man knoweth it not, దానిని ఎరుగదు. Christ is revealed in his own word. క్రీస్తు తన సొంత వాక్యమందు ప్రత్యక్షమాయెను. When their eyes were opened, వారి కన్నులు తెరవబడినప్పుడు వారి important events made clear by prophecy, ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన నవీన సంగతులు, leadership, నాయకత్వము, things that are to be, జరగడైన సంగతులు, all the messages, ఈ వర్తమానాలన్నీ కూడా pardoned. He preached a message called pardon. క్షమాపణ. Is that right? నిజమేనా? His unfailing words of promise, మరి విఫలమవున ఆయన వాగ్దాన వాక్యం, testimony, సాక్ష్యము, so many messages. అనేక వర్తమానాలు All are based on the seed. అవన్నీ కూడా ముద్రల మీద ఆధారపడి ఉన్నాయి. The voice of the sign. సూచన రుజువు చేసే స్వరము. The voice of the sign. సూచన యొక్క స్వరము. What was the voice? ఏంటా స్వరము? 7 voices. 7 స్వరాలు. Yes. అవును. And only the bride will hear that voice. కేవలము వధువు మాత్రమే ఆ స్వరాన్ని వినగలుగుతారు. That's where the super church comes. అక్కడ ఆ స్థలానికి మాత్రమే సహజాతీతమైన సంఘం రావాలి. I think you're understanding it. So this is where the ministry will bring today. ఇది ఆ స్థలానికి ఈ రోజు పరిచర్య తీసుకురాబడుతుంది. True church is not built on emotions. నిజమైన సంఘము ఉద్రేకాల మీద కట్టబడదు. You can make the people laugh, you can make them cry. మన ప్రజలను నవ్వించొచ్చు, ప్రజలను ఏడిపించొచ్చు. Even a politician can do that. ఒక రాజకీయ నాయకుడు కూడా చేస్తాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. Hitler did it a lot. అట్లాంటివి హిట్లర్ చాలా చేశాడు. But he took his nation to complete ruin. అతను పూర్తిగా తన యొక్క దేశాన్ని నాశనంలోకి తీసుకెళ్ళిపోయాడు. After him, Germany lost its glory. హిట్లర్ తర్వాత జర్మనీ తన మహిమనంతా పోగొట్టుకుంది. No, sir. లేదండి. But the church of the living God, మరి సజీవ దేవుని యొక్క సంఘము, no matter kingdoms came, kingdoms fell, but Christianity went on. రాజ్యాలు ప్రభుత్వాలు వస్తా ఉంటే రానివ్వండి, పోనివ్వండి, క్రైస్తవ్యం మాత్రం ఎదుగుతూనే ఉంటుంది. Built on a rock. ఎందుకంటే ఈ రోజు మనం బండ మీద కట్టబడి ఉన్నాం.
think you can understand this? అర్థం చేసుకున్నారని నేను So God really bless you. I took a lot of your time. Thank you. దేవుడు దీవించును గాక. చాలా సమయం తీసుకున్నాను. Eagle's nest, పక్షిరాజు గూడు, eagle's children, పక్షిరాజు పిల్లలు, and eagle's food. పక్షిరాజు ఆహారం. Amen. These were the questions God asked with Job. ఈ ప్రశ్నలు యోబుని అడగబడ్డాయి. And you know the answers now. కానీ ఇప్పుడు మీకు ఆ సమాధానం తెలిసి అనుకుంటా. The church at that height, సంఘము ఆ స్థితిలో ఆ ఎత్తులో no wolf can come. తోడేలు రాలేదు. That first church age could be attacked by wolves. మరి మొదటి సంఘము మొదటి సంఘ కాలంలో తోడేళ్ళు వచ్చినాయి. తోడేళ్ళ ద్వారా దాడి చేయబడ్డాయి. The true bride, I'm saying, and that's why I'm saying very carefully. The true bride, there are some people today that cannot be attacked by any wolf. నిజమైన సంఘము, నేను చాలా జాగ్రత్తగా వినాలి. నేను మరలా చెప్తున్నాను ఈ మాటను. నిజమైన సంఘము అనగా నిజమైన వధువు ఏ తోడేలు ద్వారా కూడా దాడి చేయబడదు. Living in another place ఎందుకంటే అది మరొక స్థలంలో నివసిస్తాం. where no predator can come. ఏ వేటగాడు కూడా దాన్ని సమీపించలేడు. That's where we need to bring our churches. ఆ స్థలానికి ఈ రోజు మనం మన సంఘాలను తీసుకురావాలి. Amen. ఆమేన్. You find sometimes a pastor weeps, sometimes he laughs and congregation weeps and congregation laughs. That's wonderful. There are points shared sometimes. కొన్ని సార్లు కొన్ని విషయాలు ప్రస్తావించినప్పుడు మరి పాస్టర్ గారు నవ్వుతూ ఉంటారు, పాస్టర్ గారు ఏడుస్తూ ఉంటారు. ఆ సమయంలో మీరు కూడా నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సంఘటనలు కొన్ని సంభవాలు చెప్పబడినప్పుడు అది మంచిదే. That's wonderful. అది మంచిదే. Sometimes such points come. ఎందుకంటే కొన్ని మరి పాయింట్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు నవ్విస్తే కొన్నిసార్లు ఏడుస్తాం. Apart from emotions, you watch the word. ఆ యొక్క ఏడుపు లేకపోతే నవ్వు అనేటువంటి ఉద్రేకం వచ్చినప్పుడు మీరు గమనించాల్సింది దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో మీరు పట్టుకోవాలి. Don't base your ministry on dreams alone. కేవలము మీ పరిచర్యల కళల మీద మాత్రం ఆధారపడకండి. Junior Jackson saw a dream and today he's not totally with the prophet. ఎందుకంటే జూనియర్ జాక్సన్ కి కళలు ఉన్నాయి, కానీ ఈ రోజున ఆయన ప్రవక్త యొక్క వర్తమానంతో లేడు. There are many those who saw dreams and Brother Branham referred to their dreams, but they are not in message today. మరి చాలా మంది కళలు గంట వారు ఉన్నారు, ప్రవక్త వారి కళలను కూడా ఆయన ప్రస్తావించాడు, కానీ వారు ఎవరో కూడా ఈ రోజు వర్తమానంలో లేరు. Dreams are right. కళలు కరెక్టే. Dreams have an information. ఎందుకంటే కళలు సమాచారాన్ని ఇస్తాయి. But dreams are not our foundation. కళలు మన యొక్క పునాది కాదు. Foundation is the rock. పునాది బండ ఉన్నది. Foundation of the word. అది వాక్యం యొక్క ప్రత్యక్షత. I think you can understand. Thank you. So anyhow, God really bless you. ఏదేమైనా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And I took a lot of your time. Thank you, నేను మీకు Jesus. చాలా సమయం తీసేసుకున్నాం. ఇది May God be with you. నిజంగా దేవుడు మీతో ఉండును గాక. Your churches grow. మీ సంఘం ఎదుగును గాక. Be established. అది స్థిరపరచబడును గాక. Amen. God bless you. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును. ప్రార్థన చేసుకుందాం. We thank you, Lord Jesus, ప్రభువైన యేసు మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. for this small home meeting in Brother Johnson's house. మా సహోదరుడు జాన్సన్ యొక్క గృహంలో ప్రభు జరిగిన ఈ చిన్న కూడికను బట్టి నీకు వందనాలు. And we could see a little on where the true church would be built today. ప్రభువా యొక్క నిజమైన సంఘము ఎక్కడ నిర్మించబడుతుందో లేఖనంలో నుండి కొన్ని విషయాలు మేము చూసాం. This bride cannot be fed Pentecostalism. ఎందుకంటే ప్రభా ఈ రోజు వధువు ఎంత మాత్రం కూడా పెంతెకొస్తు సిద్ధాంతంతో అది పోషించబడలేదు. Our dwelling place is another place. మా యొక్క ప్రభువా దాగు చోటు మరొక స్థలమైనది. In the crag, in that cleft of the rock. అది బండ పేట అయ్యున్నది నాయన, బండలో ఉన్న స్థలమైనది. Amen, Lord. అవును ప్రభు. ఆమేన్. Amen. How when Brother Branham went to see his healing, how he saw that dead squirrel, Father. ఓ ప్రభా, ప్రవక్త నాయన ఆ యొక్క కార్యాన్ని చూసినప్పుడు, కళ్ళ చూసినప్పుడు నాయన ఆ చనిపోయిన ఉడత. On the second day, he saw that a white dove.
కానీ Snow white dove. మరి రెండవ రోజున ఆయన తెల్లని పావురాన్ని చూశాడు. But on the third day he saw that eagle rock. కానీ మూడవ రోజున ఆయన ఆ పక్షిరాజు యొక్క రాయబడిన బండను చూశాడు. A white granite where eagle was written. మరి ఆ యొక్క తెల్లని ప్రభా గ్రానైట్ మీద పక్షిరాజును రాయబడి ఉన్నది. And he didn't see that word written on a rock. మరి నిజముగా ఆ యొక్క మాట బండ పైన రాయబడి ఉన్నది. He saw that eagle flying. ఆయన పక్షిరాజు ఎగరటం చూశాడు. Another message, మరొక వర్తమానం which he said, I'll ride the trail again. నేను ఈ యొక్క మరొక ఈ స్వారీ చేయగలనా? And what is that, Father? ప్రభా ఏమిటది? But the rapture of your bride. అది నీ వధువు యొక్క ఎంత మాట ఉన్నది. Lord, take us to that rock. ప్రభా ఆ యొక్క బండ ఎదుగు మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. Let us stay on that rock. ప్రభా మేము ఆ యొక్క బండపై ఉందుము గాక. Let us live on that rock. ఆ బండపై నివసించుదుము గాక. Let us look on that rock. ఆ బండను చూచుదుము గాక. That's where our meals are. ప్రభా ఎక్కడ ప్రభా మా యొక్క ఆహారం ఉన్నదో That's where our dwelling places. అక్కడ ప్రభా మా యొక్క తాగు చోట ఉన్నది నాయన. Help us, Father, as ministers, to lead thy flock to that place. ప్రభా మాకు సహాయం చేయండి నాయన. ఈ సేవకులు ప్రభా వారికి మందను ప్రభా ఆ స్థలానికి నడిపించి పోషించినట్లుగా. We are looking for some eagles. ప్రభా ఇక్కడ మేము కొన్ని పక్షిరాజులు చూస్తున్నాం. In one type, we are like sheep. ప్రభా ఒక వైపున మేము ప్రభా గొర్రెలమై ఉన్నాం. But in another type, we are also eagles. మరొక ప్రకారం మేము పక్షిరాజు పిల్లలమై ఉన్నాం. And we know that a sheep could be attacked by wolves. ప్రభా మేము చూస్తున్నాం ప్రభా యొక్క గొర్రెలనైనా తోడేళ్ల ద్వారా దాడి చేయబడుతున్నాయి. But these eagles cannot. కానీ ఈ పక్షిరాజు ఎంత మాత్రం దాడి చేయబడట్లేదు. Because they are living on high. ఎందుకనగా ఈ పక్షిరాజులు ప్రభా ఎత్తైన స్థలంలో నివసిస్తున్నాయి. That's why the prophet said, ఆ కారణాన్ని బట్టి ప్రవక్త చెప్పినాడు, this message cannot be denominated. ఈ వర్తమానం ఎంత మాత్రం కూడా సంఘశాఖగా మారదని చెప్పాడు. Oh God, take us to that place. ప్రభా నిత్యముగా ఆ స్థలానికి మమ్మల్ని నడిపించండి నాయన. Bless Brother Johnson. ప్రభా మా యొక్క సహోదరు జాన్సన్, Bless Pastor Obed. ప్రభా బ్రదర్ జాన్సన్ ఆశీర్వదించండి. పాస్టర్ ఓబేద్ గారిని ఆశీర్వదించండి. Mark, Father. ప్రభా పాస్టర్ మార్క్ గారిని ఆశీర్వదించండి. Pastor Pradeep. పాస్టర్ ప్రదీప్ ని ఆశీర్వదించండి. And all these near and dear ones. ప్రభా ఇక్కడ ఉన్నటువంటి నాయన ప్రభా దగ్గర వారిని దూరపు వారిని ప్రతి ఒక్కరి ప్రియులందరినీ May all be blessed. వారందరినీ ఆశీర్వదించండి. And may we grow in you, Father. వారి నీలో ఎదుగుదురు గాక. In the name of Jesus Christ, Lord, and by your blood, we ask this prayer. ప్రభు యేసుక్రీస్తు నామమున నీ రక్తము కింద ఈ ప్రార్థన మేము అడుగుతున్నాము. Amen. ఆమేన్. Amen. God bless you. దేవుడు మనల్ని దీవించును గాక. Hallelujah. Bless you. Thank you, Jesus. Amen. बोलो प्रभु यीशु मसीह की हालेलुया। Praise the Lord. దయచేసి కూర్చోండి. ఆశీర్వాదాలు God bless you, my brother. ఆమేన్. God bless you. 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 And use you for it. Praise the Lord, brother. God bless you. God bless you. Amen. God bless you, my God brother. bless you. God bless you, brother. God bless you. God bless you, brother. God bless you. God bless you. God bless you, sisters. Side leg. God bless you. God bless you. One side leg.